కథను చెప్తానన్నమాట. అయితే ఒక గ్రామంలో సుశీల, రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళనమాట. వాళ్ళకి లత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అస్తమానం తిండిబోతుదనమాట. కాకరకాయ కూర ఏపుడంటే ఎంతో ఇష్టమైన కూర అమ్మాయికి. ఏ రోజున ఒక ఏపుడు కూర ఉండాల్సిందేనమాట. తల్లితో రోజు గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కాకరతీగ ఉన్నా కూడా ఆహ్, పక్కకెళ్ళి పక్క గ్రామానికెళ్ళి కొనుక్కొని వచ్చి ఆ కాకరకాయ కూరను వండమని చెప్తూ ఉంటదనమాట. తల్లి ఏం చేసిద్దంటే తిట్టిద్దనమాట. "ఏంటమ్మా ఈరోజు నువ్వు పులుసు కూరలు వండుతున్నావు. నాకు కాకరకాయ ఏపుడే కావాలి. నీకు తెలుసు కదా! ఏపుడు లేనిది నేను తిననని తెలుసు కదా" అనంటే, "నీకు ఈ కాకరకాయ పిచ్చి ఏంటే బాబు! రేపొద్దున మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు గద్దరదిత్తే నువ్వేం చేస్తావే" అని చెప్పేసి కూతుర్ని మందలించిద్ది. సరేనని కూతురు ఫ్రెండ్ వస్తుందన్నమాట లత. వచ్చి, "రావే మనం నీళ్ళకెళ్దాము" అని చెప్పేసి చెరువు కట్టకెళ్ళేసేసి ఇద్దరు నీళ్ళు తీసుకొని వస్తే అంటది కదా, మరి వాళ్ళ ఇంటికి సుబ్బయ్య అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే, "ఏమిటా ఏం కూరలే బాబు, అన్ని పులుసు కూరలే వండి పెట్టారు, ఏమీ బాలేదు, నేను సరిగ్గా భుజించలేదే" అని చెప్పేసి, "ఏమి నీకెప్పుడు వేరే విషయాలే రావేంటి, ఎప్పుడు చూసినా తిండి గోలేనని" ఫ్రెండ్ కూడా అంటదనమాట. అలా అన్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత తల్లి ఏం చేసిద్దంటే పెళ్లి సంబంధం గురించి చెప్పిద్దనమాట. అంటది కదా, "నాకిప్పుడే పెళ్ళెందుకమ్మా, నాకిప్పుడు పెళ్ళొద్దనంటే, నీకు ఇష్టమైన కాకరకాయలంటే కూరంటే ఇష్టం కదా, ఆ అబ్బాయి ఇంటి దగ్గర పెద్ద అలా అని చెప్పేసిన తర్వాత అంటే, "నాకిప్పుడు పెళ్ళి వద్దని" అనేసరికి వాళ్ళ ఇంటి దగ్గర కాకర తీగ ఉంది. 3 రోజులకి చాలా కాకరకాయలు వస్తాయంటే పెళ్లి చేసుకోనంటే, "సరేనమ్మా ఆ కాకర తీగ కోసమైనా నేను పెళ్లి చేసుకుంటా" అని అంటదనమాట. సరేనని చెప్పేసి ఇద్దరికి పెళ్లి చేస్తారు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తనకిష్టమైన ఏపుళ్ళన్నీ వండి పెట్టి మంచిగా పూజిస్తుంటదనమాట. నెల రోజులైన తర్వాత ఇక అత్తగారు అంటది, "కోడలా, ఇక నుంచి నువ్వు ఏపుళ్ళు మానేసి పులుసు కూరలే వండు. ఇలా చేస్తే మన ఆస్తి అంతా కరిగిపోద్ది. ఇలా డబ్బులు వేస్ట్ చేస్తావేంటి కోడలా" అని చెప్పేసి అంటదనమాట. చెప్పిన తర్వాత పాపం ఆ రోజు నుంచి రోజు పులుసు కూర అవ్వటం వల్ల రోజు మంచిగా భోంచేయదనమాట. ఈలోగా కూతురు ఎలా ఉందని తండ్రి చూడటానికి వస్తాడనమాట. ఇక వాళ్ళ అత్తగారిని అడిగి, "అమ్మ సంక్రాంతి పండగ వస్తుంది కదా, కూతురిని అల్లుడిని మా ఇంటికి పంపించమని" అడిగితే, "సరే ఇప్పుడు నువ్వు కూతుర్ని తీసుకెళ్ళు, అల్లుడు తర్వాత వస్తాడు" అని చెప్పేసిద్దనమాట. సరేనని చెప్పి ఇక ఏమనుకుంటుందో తెలుసా మనసులో, "అమ్మయ్య నేను మా ఇంటికి వెళ్తున్నా, అక్కడ మా అమ్మ మంచిగా ఏపుడు చేసి పెట్టిద్ది" అని చెప్పేసి సంతోషంగా వెళ్ళిద్దనమాట. వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి కూతురికి ఇష్టమని చెప్పి చక్కగా కాకరకాయ ఏపుడే చేసి అక్కడ పెట్టిద్దనమాట. మంచిగా తిని, "యమ్మ అక్కడ అత్తగారి విషయాలు ఏమిటి" అని అడిగితే, "ఏం చెప్పనే బాబు, వెళ్ళాక ఒక నెల రోజులు మా అత్తగారు మంచిగా ఉంది, తర్వాత అసలు ఏపుళ్ళంటే వద్దంటుంది. నీకు తెలియంది ఏముందమ్మా, నాకు ఏపుళ్ళు లేనిది తినలేను కదా నేనని" చెప్పేసానంటే, "ఓసి నీ దుంపదేగా, మీ అత్తగారు నేను ఎంత టార్చర్ పెడుతుందో నేను అనుకున్నా, నీ గొడవంతా ఏపుడు కూర గురించా, సరే తల్లి నేను వండుతాలే కానీ తిను, ఇక్కడ ఉండ 4 రోజులు" అని తల్లి మందలించిద్ది అనమాట. అలా జరిగిన తర్వాత భర్త ఏం చేస్తాడంటే, మనం ఈలోగా భర్త ఏం చేస్తాడంటే తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. ఏం చేసిద్దంటే ఒట్టిదానికి, "నాకు ఒంట్లో బాగాలేదండి, నేను ఒక వారం అయిన తర్వాత వస్తానని" చెప్పేసి అబద్ధం చెప్పిద్దనమాట. భర్త అంటేనే, "సరే నీ ఆరోగ్యం కుదుటపడ్డాకే రా" అని చెప్పేసి భర్త వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత తల్లి అంటది, "ఓర్ని, నీకు ఎందుకు అంత అబద్ధాలు ఆడావు, ఈ కూరల కోసమేగా నువ్వు అబద్ధాలు ఆడింది" అని చెప్పేసి కూతుర్ని మందలించిద్దనమాట. సరేనని వారం అయిపోయిన తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే కూతుర్ని తీసుకెళ్ళి అత్తగారింటి దగ్గర వదిలేసి వస్తాడు. అత్తగారి దగ్గర ఉంటూ 2, 3 రోజులు అలా గడిచిపోద్ది. అత్తగారు అంటది, "నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తానని" చెప్పేసి వెళ్ళిద్ది. "అమ్మయ్య అత్తగారు వెళ్ళిపోతుంది, ఈ రోజైనా మంచిగా వండుకొని రుచికరంగా వండుకొని తినాలి" అని చెప్పేసి అనుకుంటుంది. మళ్ళీ ఆలోచన ఏమొస్తుందంటే, నేను వండినట్టు తెలిస్తే మా అత్తగారు ఊరుకోదు కదా, ఏం చేయాలి, అది వండేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దాన్ని కడిగేసేయాలి అని చెప్పేసి అనుకుంటుంది.
సరేనని ఇంట్లో తింటే మళ్ళీ ఏ టైం ఎలాంటిది వస్తారని అదంతా తీసుకెళ్ళి బయటికెళ్ళి ఒక చెట్టు కింద తిందామని తీసుకెళ్ళింది. అక్కడికి వెళితే వీళ్ళ అత్తగారికి తెలిసిన వ్యక్తులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓరి బాబోయ్! వీళ్ళు కూడా ఎక్కడున్నారు, మా అత్తగారు చెప్తే మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్దని చెప్పేసి గుళ్ళోకెళ్ళిద్దనమాట. గుళ్ళోకెళ్తే అక్కడ అమ్మవారికి నూనె దీపారాజనకని అక్కడ నూనె, ఒక మళ్ళీ నీళ్ళు కూడా పెడతారనమాట. నీళ్ళు పెడితే ఏం చేసిద్దంటే అమ్మవారి ముందే గబగబా ఆ నూనెను కూడా ఈ కూరలో అన్నంలో వేసుకొని అమ్మవారి తీసుకుండగానే ఎదురుగా భోంచేసేసిద్ది అనమాట. అమ్మవారికి పెట్టిన నీళ్ళు కూడా తనే తాగేసిద్ది అనమాట. ఇక అమ్మవారు ఏమనుకుంటారంటే, ఓరి ఈ పిల్ల చాలా సజ్జురాలే, తిండికే పుట్టినట్టుంది అని అమ్మవారు అనుకుంటూ ముక్కు మీదట ఏలేసుకుంటారు. అప్పుడు అమ్మవారు ముక్కు మీద ఏలేసుకొని ఉంటుందన్నమాట. ఈ తినే గోలనే ఉంది కదా, అయితే అమ్మవారిని అంటది కదా, అమ్మవారు నన్ను క్షమించండి, తప్పు చేశాను, ఈ తిండి గోలలో పడి ఎక్కుళ్ళు వస్తుంటే ఇక్కడ అమ్మవారు మీకు పెట్టిన నీళ్ళే నేను తాగేశాను, అదేంటి నేను ఇచ్చినప్పుడు అమ్మవారు ఒకలాగున్నారు, ఇప్పుడు ముక్కు మీద ఏలేసుకుని ఉన్నారేంటి అని అనుకుంటుంది. సరే నేనే చుట్టం పొరపాటు అనుకుంటలే, మా అమ్మ అత్తయ్య గారు వచ్చే టైం అయిపోయింది, గబగబా వెళ్ళిపోవాలని వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ గుళ్ళోకి యథావిధిగా అయ్యగారు పూజారి వచ్చి, అమ్మవారు ఏంటి ఇలా ఉండరే, ముక్కు మీద ఏలేసుకొని ఉన్నారేంటి, మా అమ్మ ఈ ఊరికి వర్షాలు రావేమో, అరిష్టం అయిద్దేమని చెప్పేసి ఆ ఊరికి మంచి జరగటానికి ఒక వెంకటయ్య మీదకి అమ్మవారు వచ్చేసి జరగబోయేన్ని చెప్తాడనమాట. అతన్ని పిలుసుకురావటానికి వేరే గ్రామానికి వెళ్ళిందని చెప్పేసి వేరే వ్యక్తిని పంపిస్తారు. అయితే అతను లేడని రాడనమాట. రాకపోయేసరికి ఈలోగా ఈ విషయం అంతా అక్కడ ఈ లతకు తెలిసిద్ది అనమాట. వామ్మో! ఈ విషయం తెలిస్తే అందరికి తెలిసిద్ది, అత్తయ్య నేను కూడా ఒకసారి అమ్మవారిని చూసి వస్తానని చెప్పేసి అత్త కోడలు ఏం చేస్తారంటే గుడికి వస్తారనమాట. గుడికి వచ్చిన కాడ ఇక్కడ అందరూ సమావేశమై అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇక మీకు అభ్యంతరం లేకపోతే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారితో నేను ఒకసారి మాట్లాడి వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించి తప్పు చేశాను, ఎప్పుడులాగే ఉండు తల్లి, మళ్ళీ ఈ విషయం బయటపడిందంటే మా అత్తగారు నన్ను ఊరుకోదు, నన్ను క్షమించు అని చెప్పేసి అమ్మవారి పాదాల మీద పడిద్ది అనమాట. అప్పుడు అమ్మవారు ఏం చేసిద్దంటే, సరే తల్లి నేను క్షమించాను అని చెప్పేసి ఆ ముక్కు మీద ఏలు తీసి మామూలుగా యథావిధిగా విగ్రహం అయింది అనమాట. అప్పుడు బయటికి వెళ్ళి చూసారా నేను చెప్పేసరికి అమ్మవారు ఎలా అయ్యారో అని చెప్పేసారంటే, అప్పుడు వాళ్ళ కోడల మీద ఆ ఊరి